హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్ సార్, ట్రంప్ పారాసిటమాల్ వాడొద్దు, ఇది చాలా ప్రమాదం అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఇది చాలా డేంజర్ అని కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే మనం చూస్తూ వస్తున్నాం, పారాసిటమాల్ విరివిగా యూజ్ చేస్తూ ఉంటారు. చిన్న ఫీవర్ వచ్చినా ముందు పారాసిటమాల్ వేసేసుకుంటూ ఉంటారు. అటువంటిది ఇప్పుడు ట్రంప్ వాడొద్దు అని అన్నారు. మరి నిజంగా అంత ప్రమాదమా? అసలు ఏ సందర్భంలో ట్రంప్ ఈ విధంగా కామెంట్స్ చేయడం జరిగింది? మరి దీనికి మిగతా మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఎటువంటి కామెంట్స్ చేస్తున్నారు? మరి ఓవరాల్ గా దీని గురించి ఏం చెప్తారు సార్? పారాసిటమాల్ అనేది దాదాపు వాడని వాళ్ళు ఎవరు ఉండరు. మనకి చిన్న బాడీ పెయిన్స్ వచ్చినా, తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినట్టు అనిపించినా, ఫీవరిష్గా అనిపించినా ముందు పారాసిటమాల్ వేసేసుకో అనేది పక్కన వాళ్ళు సలహాలు ఇస్తుంటారు. మనం కూడా పారాసిటమాల్ వేసేసుకుంటాం. క్రోసిన్ లాంటివి రెగ్యులర్గా వాడుతుంటారు. సో ముఖ్యంగా కరోనా తర్వాత అందరికీ మెడికల్ నాలెడ్జ్ వచ్చేసింది, లేదా వచ్చేసిందని నమ్ముతున్నారు. దానివల్ల ఎవరికి వాళ్ళు పారాసెటమాల్ ముందు వేసేసుకుంటారు, ఎందుకన్నా మంచిదని. ఒక్కొక్కసారి అవసరం లేకపోయినా ముందుగా మళ్ళీ వస్తుందేమో లేకపోతే ఎక్కువ అవుతుందేమో అన్న ఫీలింగ్తో వేసేసుకుంటారు, పోతే పోయిందిలో అన్నట్టుగా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకందరికీ ట్రంప్ ఒక షాక్ ఇచ్చాడు. అదేంటంటే పారాసెటమాల్ వేసుకోవద్దండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది వైరల్ అవుతుంది. అయితే ట్రంప్ ఏ కాంటెక్స్లో ఇచ్చాడు, ఆయన చెప్పిన రీజన్స్ ఏంటి, అయితే దీని పట్ల మొత్తంగా మెడికల్ అసోసియేషన్స్ కానీ డిఫరెంట్ హెల్త్ సెక్టర్లో పనిచేసే సంస్థలు కానీ ఎలాంటి రియాక్షన్స్ ఇచ్చారు అనే విషయాలు మనం చూద్దాం. ట్రంప్ ఏంటంటే మొన్న అక్కడ వైట్ హౌస్లో రూజ్వెల్ట్ రూమ్ అని ఉంటుంది. రూజ్వెల్ట్ రూమ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ అనే ఒక సంస్థ, హెచ్హెచ్ఎస్ అంటారు, హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ అనే ఒక సంస్థ సెక్రటరీ రాబర్ట్ కెనడీ జూనియర్, మిగతా హెల్త్కి సంబంధించిన కొంతమంది ఉన్నారు. ఆ ప్రతినిధుల సమక్షంలో ట్రంప్ మాట్లాడాడు. ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, ఈ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ అనే సంస్థ ఒక ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఆటిజానికి కారణాలు ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆటిజం అంటే ఈ మధ్య ఆటిజం తెలియనోళ్ళు ఉండకపోవచ్చు. మన ఇండియాలో కూడా మనకి తెలిసి కూడా చాలామంది, నాకు తెలిసి ఒక 5-6 మంది నాకు తెలిసిన ఫ్యామిలీస్లో ఆటిజం కిడ్స్ ఉన్నారు. సో ఆటిజం అనేది బాగా పాపులర్ అయిపోయింది. ఆటిజం అనేది పిల్లలు ఏంటంటే వాళ్ళు సోషల్ స్కిల్స్ ఉండవు వాళ్ళకి, అంటే అందరితో కలవలేరు, తర్వాత ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడతారు, తర్వాత నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది కష్టం, అంటే కళ్ళలోకి చూడడం కానీ మిగతావి ఉండదు, కొహరెన్స్ ఉండదు, తర్వాత ఎక్కువగా ఇరిటేట్కి గురవుతుంటారు, యాంగ్జైటీగా ఉంటారు, తర్వాత ఒకే దాని మీద ఇంటెన్స్డ్ ఏదైనా పట్టుకుంటే దాంట్లో ఇంటెన్స్డ్ వాళ్ళకి ఇంటెన్సిఫై ఇది నాలెడ్జ్ కానీ లేకపోతే ఇన్వాల్వ్ కానీ అవుతారనమాట. సో అంటే కొంతమంది ఆర్టిస్టులుగా ఉండేవాళ్ళు 24 hours ఆర్ట్ వేయడం, లేకపోతే మ్యూజిక్ ఉండడం. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఉండేవాడు, వాడికి సినిమా నాలెడ్జ్ విపరీతం. నేను ఎప్పుడు పోయిన సినిమాల గురించి నాకు తెలియని అనే విషయాలు నాకు చెప్తుంటాడు, మన తెలుగు సినిమాల గురించి లేకపోతే వరల్డ్ సినిమాల గురించి. అట్లాగే 1920లో September 5th అనగానే సండే అని చెప్పగలడు అనమాట. అంత ఇది ఉంటుంది. అటువంటివి ఉంటాయి. అట్ ద సేమ్ టైం స్కూల్లో చూస్తే ఒంటరిగా భోజనం చేస్తుంటాడు. అందరూ గుంపులుగా తింటుంటే ఇతను మాత్రం ఒంటరిగా కూర్చొని తింటుంటాడు. ఇలాగా ఆటిజం అనేవాళ్ళు ఒక ఏంటంటే రెగ్యులర్గా కిడ్స్ లాగా ఉండకుండా వాళ్ళకి కొన్ని స్పెషల్ లక్షణాలు, వాళ్ళకి సపరేట్గా వాళ్ళ మీద దృష్టి పెట్టి చేయాలి. దీని మీద సినిమాలు కూడా వచ్చాయి. తమిళ్లో కూడా హరిదాస్ అనే ఒక సినిమా వచ్చింది. వరల్డ్ వైడ్ కూడా దీని మీద సినిమాలు వచ్చాయి. మొత్తంగా పెరుగుతుంది అనమాట. అమెరికాలో తీసుకుంటే 1970లో 10,000 మందికి ఒక ఆటిజం కిడ్ ఉంటే ఇవాళ 36 మందికి ఒక ఆటిజం కిడ్ ఉన్నాడు అమెరికాలో. అంతగా పెరిగింది. సో అందుకని ఇప్పుడు ఆటిజం మీద రీసెర్చ్లు వరల్డ్ వైడ్గా జరుగుతున్నాయి. ఆటిజానికి కారణాలు ఏంటి, ప్రెగ్నెంట్గా ఉన్న తల్లి ఎలాంటి మెడిసిన్స్ తీసుకున్నా లేకపోతే ఎలాంటి ఫుడ్ తీసుకున్నా దాని ఎఫెక్ట్ ఏమైనా కిడ్స్ మీద పడుతుందా, ఈ స్టడీస్ జరుగుతున్నాయి. ఇలాగా ఇప్పుడు అమెరికాలో ఈ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ అనే సంస్థ చేసిన సర్వే రిజల్ట్లు మాట్లాడుతూ ట్రంప్ ఈ మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే పారాసెటమాల్ అని మనం అంటాము, దాని మందు పేరు వచ్చి అసిటామినోఫెన్ అనే మందు మనం పారాసెటమాల్ పేరుతో వాడుతున్నాము. అమెరికాలో ఏమో టైలెనాల్ అనే పేరుతో వాడతారు.
టిలనల్ టైలనల్ అంటారు. ఈ అమెరికాలో వాడే పేరు అది. ఏదేమైనా అసిటామినాఫెన్ అనేది మందు. సో మనం అర్థం కావడం కోసం పారాసెటమాల్ అని చెప్పుకున్నాం. సో ఈ పారాసెటమాల్ అనేది గర్భిణీ స్త్రీలు వాడద్దు అనేది ఆయన ప్రధానంగా చెప్పారు. ఎందుకంటే గ్లోబల్గా వరల్డ్ వైడ్గా 50% గర్భిణీ స్త్రీలు, గర్భం వచ్చిన వాళ్ళలో 50% పారాసెటమాల్ వాడుతున్నారు. ప్రధానంగా ఫీవర్ వచ్చినా వాళ్ళకి బాడీ పెయిన్స్ వస్తుంటాయి. బాడీ పెయిన్స్కి పారాసెటమాల్ వాడతారు. ఐబుప్రోఫెన్ అనే మందు ఉంది కదా, అది కానీ వాడితే వాళ్ళకి ఏంటంటే మిస్క్యారేజీ, గర్భస్రావం ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి పారాసెటమాల్ని ఇక్కడ డాక్టర్లు కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు, ఇది సేఫ్ అని. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడంటే ఇది సేఫ్ కాదు, ఇది డేంజరు, దీనివల్ల మీకు పుట్టబోయే బిడ్డకి ఆటిజం వస్తుంది అనేది ఆయన చెప్తున్నాడు. అంటే పారాసెటమాల్ వాడడం వల్ల, గర్భిణీలు వాడడం వల్ల బిడ్డలు ఆటిజంతో పుడతారు అనేది ఆయన చెప్తున్నాడు. అందుకని ఆయన ఏమన్నాడంటే మెడికల్ నెసెసరీ ఉంటేనే డాక్టర్లు చెప్పాలి. త్వరలోనే FDA, అమెరికాలో FDA అనేది అత్యున్నత మెడికల్ సంస్థ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ సంస్థ త్వరలోనే ఇమీడియట్గానే ఒక నోటిఫికేషన్ జారీ చేస్తుంది అందరి డాక్టర్లకి. ఇది ప్రిస్క్రైబ్ చేయొద్దు, అత్యవసరం అయితేనే ప్రిస్క్రైబ్ చేయమని, నొప్పిని కొంత భరించమని చెప్పాలి తప్ప నొప్పి కోసం ఇది వాడడం కరెక్ట్ కాదు. ఇది లేకుండా అత్యవసరం అనుకుంటే మెడికల్ నెససరీ ఉంటేనే యూజ్ చేయండి అనేది అతను చెప్పాడు. దీన్ని అక్కడున్న కెనడీ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేశారు. అట్లాగే FDA కూడా దీన్ని కరెక్ట్ ఒక ఫ్యాక్ట్ షీట్ కూడా రిలీజ్ చేసింది. అందులో అన్కవరింగ్ ద రూట్ ఆఫ్ ద కాజెస్, ఈ ఆటిజం కారణాలు ఏందనేది చెప్పింది. అయితే ఇక్కడ కొంతమంది 2025లో వచ్చిన మౌంట్ సినాయ్ అనే ఒక సంస్థ చేసిన స్టడీలో ఆటిజం అంటే ADHD అంటే అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటారు. అంటే వాడికి అటెన్షన్ పే చేయకపోతే వాడు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తుంటారు పిల్లలు, దాన్ని పగలగొట్టడం, దీని హైపర్ యాక్టివిటీలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళని మనం పట్టించుకోవాలనేది వాళ్ళకి కావాలి. నన్ను నువ్వు పట్టించుకోకపోతే నేను అది పగలగొడతా, ఇది పగలగొడతా, దీన్ని ADHD అంటారు. సో ఈ రెండు రకాల జబ్బులు అనమాట. అంటే న్యూరో డెవలప్మెంటల్ ఇష్యూస్ అంటారు వీటిని. ఈ న్యూరో డెవలప్మెంటల్ ఇష్యూస్ అనేవి ఈ పారాసెటమాల్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల వస్తున్నాయి అనేది ఈ స్టడీ కూడా చెప్తుంది. అట్లాగే అయితే దీన్ని కౌంటర్ చేస్తున్నారు చాలామంది. ట్రంప్ చెప్పేది ఫ్యాక్చువల్గా కరెక్ట్ కాదు, ఇప్పటివరకు ఏ స్టడీలో కూడా కారణం అదనేది రాలేదు. అసోసియేటెడ్ అంటే ఇది కూడా లీడ్ చేయొచ్చేమో కానీ ఇదే కారణం అంటే పారాసెటమాల్ వేసుకుంటే ఆటిజం కిడ్స్ లేకపోతే ADHD కిడ్స్ పుడతారు అన్న దానికి ఏమీ ఆధారాలు లేవు, కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదనేది చాలా సంస్థలు చెప్తున్నాయి. BMC ఎన్విరాన్మెంట్ హెల్త్ అనే ఒక సంస్థ 46 స్టడీస్ని రివ్యూ చేసింది. ఆ స్టడీస్లో కూడా ఎవిడెన్స్ కొరిలేషన్ ఉంది తప్ప కాజ్ కాదు అంటున్నారు. అంటే దానికి సంబంధం ఉండొచ్చేమో కానీ అదే కారణం కాదనేది బలంగా చెప్తున్నారు. అట్లాగే స్వీడిష్కి సంబంధించిన జమా అనే సంస్థ 25 లక్షల మంది పిల్లల మీద రీసెర్చ్ చేసి అది కూడా చెప్తున్నది ఏంటంటే అట్లాంటి ఇంక్రీజ్డ్ రిస్క్ ఏమీ లేదు అనేది ఆ సంస్థ కూడా చెప్తుంది. లార్జ్ స్కేల్ కంట్రోల్డ్ స్టడీస్ ఏవి కూడా ఇప్పటి వరకు దీనికి అంటే పారాసెటమాల్ యూజ్ చేయడానికి ఆటిజము లేదా ADHD కిడ్స్ పుట్టడానికి సంబంధం లేదనేది ఆ సంస్థ కూడా చెప్తుంది. అట్లాగే ఇప్పుడు ట్రంప్ చెప్పిన దాన్ని ఖండించేదానికి ACOG అంటారు. ACOG అంటే అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్టులు సంస్థ కూడా ఖండించింది. ఇది ఏమీ లేదు, నువ్వు డేంజరస్ స్టేట్మెంట్, ఇది ఆధారం లేకుండా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల గర్భిణీ స్త్రీల మీద ప్రెజర్ పెరుగుతుంది, వాడు నొప్పిని భరించాలా, ఫీవరు ఉంటాయి అట్లా భరించాలా, పారాసెటమాల్ వేసుకోవాలా అన్న టెన్షన్ వస్తుంది. దీనివల్ల వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. పారాసెటమాల్ వేసుకోకపోతే ఫీవర్ తగ్గకపోతే అది బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. అట్లాగే నొప్పులను భరిస్తే కూడా అది కూడా ప్రెగ్నెన్సీ మీద ప్రభావం చూపిస్తుంది, మిస్క్యారేజ్ కూడా దారితీస్తుందని. అట్లాగే అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ కూడా ఖండించారు. ఇక
ఆటిజం సైన్స్ ఫౌండేషన్ అని ఉంది, వాళ్ళు కూడా దీనికేమీ ఆధారం లేదు ఈయన స్టేట్మెంట్కి అనేది అది కూడా చెప్పారు. అట్లాగే ఏల్ యూనివర్సిటీ ఎక్స్పర్ట్లు కూడా దీన్ని ఖండించారు. అట్లాగే WHO కూడా ఎవిడెన్స్ ఏమీ లేదు, ఎవిడెన్స్ ఇంకా క్లియర్గా లేదు, కాబట్టి ఆటిజంకి పారాసెటమాల్కి డైరెక్ట్ లింక్ ఉన్నట్టు ఏమీ లేదని WHO కూడా అనౌన్స్ చేసింది. అట్లాగే యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ EMA అంటారు, వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు నో ఎవిడెన్స్ అనేసి. అట్లాగే ఈ పారాసెటమాల్ తయారు చేసే సంస్థ కెన్వ్యూ అంటారు, ఇంతకుముందు అది జాన్సన్ పేరుతో ఉండేది. ఈ సంస్థ కూడా ఒక నోటీసు జారీ చేసింది, ఇది ఏమీ లేదు, ఇది దీనివల్ల మా ప్రెగ్నెంట్ ఉమెన్ సఫర్ అవుతారు అనేది కూడా వాళ్ళు కూడా ఇష్యూ చేశారు. ఓవరాల్గా ఏంటంటే పారాసెటమాల్ వల్ల ఇటువంటి ఆటిజం కిడ్స్ లేకపోతే ADHD కిడ్స్ న్యూరో డెవలప్మెంటల్ ఇష్యూస్తో పుడతారు అనే దానికి ఆధారాలు అయితే లేవు. ట్రంప్ దీన్ని ప్రకటించడం వల్ల కన్ఫ్యూజన్ గందరగోళం పెరిగిందనేది ఎక్కువ మంది చెబుతున్న మాట ఎక్స్పర్ట్లు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.